యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అన్నాడు సంజయుడు. ఏ మనిషి జీవితంలో అయితే ఆ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటారో, ఏ మనిషి జీవితంలో అయితే ఆ ధనుర్ధారి అయిన పార్థుడు ఉంటాడో, అలాంటి వాడి జీవితంలో అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. శ్రీ అంటే ఐశ్వర్యం, విజయం అంటే మోక్షం, భూతి అంటే ఆనందం, ధ్రువ నీతి అంటే ధర్మం, అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను అన్నాడు సంజయుడు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. అంటే మన జీవితం, మానవ జీవితం సగం కృష్ణుడికి సగం అర్జునుడికి అంకితం కావాలి. ఇదే మిడిల్ పాత్, మధ్య మార్గం. అర్జునుడిలా మహాయోధుడిగా ఉండాలి, కృష్ణుడిలా మహాయోగిగా ఉండాలి. రెండు సైమల్టేనియస్గా, రోజుకి 24 గంటలు అటు, రోజుకి 24 గంటల్లో 12 గంటలు ఇటు, 12 గంటలు అటు. అలా ఉండగలిగితే నీ దగ్గర అన్నీ వచ్చినట్టే లెక్క. శ్రీ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ. నీ దగ్గర ఐశ్వర్యము వస్తుంది, మోక్షము వస్తుంది, ఆనందము వస్తుంది, న్యాయము ధర్మాలు కూడా వస్తాయి. అన్నీ నీ దగ్గరికి వచ్చి చేరుతాయి, నిశ్చయంగా చేరుతాయి నాయన. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. కనుక మనం చేయవలసింది ఏమిటి? ఇక్కడ మనం చేసే కర్మలను తగ్గించుకుని అకర్మను హెచ్చించుకోవాలి. సామాన్య మానవుడు కర్మలు 100%, అకర్మలు 0% ఉంటుంది. అసామాన్య మానవుడు, యోగి పొంగవుడు కర్మలను 50% చేస్తూ మిగతా 50% అకర్మలో ఉంటాడు. అది అర్థం.